పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో గాయపడిన తర్వాత పరిస్థితి ఏంటి? మెగా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్లో ప్రస్తుతం తన చిన్న కుమారుడి పరిస్థితిని వాకప్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ని బట్టి వస్తున్న సమాచారం ఏంటి? ప్రమాదం తీవ్రత విషయంలో మాత్రం మొదట ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది అన్న విషయం అందరికీ అర్థమైంది. కానీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గురించే అందరూ ఆలోచిస్తున్నారు. సో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఒకటి చేసి బయలుదేరారు. సో చాలామంది ఏంటంటే ప్రమాద తీవ్రత అయితే పెద్దది అన్న విషయం అర్థం చేసుకున్నారు. కానీ ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు గాయపడినటువంటి చిన్నారి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ఏంటి అసలు ఏమైనా అప్డేట్స్ కానీ సమాచారం కానీ ఉందా? నిన్నటి నుంచి చూసుకుంటే పరిణామాలు ఈ రోజుకి మనకు వచ్చే సమాచారం ప్రకారం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 30 మంది చిన్నారులు వేసవి శిక్షణ తరగతులు, మార్క్ శంకర్ 7 సంవత్సరాల వయసు. ఏమైందని అంతా ప్రపంచవ్యాప్తంగా నేను ఉత్సుకత. దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి, గవర్నర్ గారి కాడి నుంచి, సినిమా నటులు, మంత్రులు, స్పీకర్లు అందరూ కూడా వాకప్ చేశారు. తొందరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరూ కూడా ఆకాంక్షించారు. అదే సమయంలో ఆగమేఘాల మీద చిరంజీవి గారితో పాటు, చిరంజీవి గారి ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్ బయలుదేరారు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఇమ్మీడియట్గా స్పందించిన తీరు ఏదైతే ఉందో, ఆ రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఆ ప్రికాషన్స్ వల్ల 31 మంది పిల్లలు ఉంటే ఒక్కళ్ళు మాత్రం 10 సంవత్సరాలు ఒక ఆడపిల్ల చనిపోయింది. అది కూడా చాలా బాధగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. మిగతా అందరూ కూడా కాళ్ళకి, చేతులకి చిన్న చిన్న గాయాలని. కాకపోతే ఆ పొగ అనేది, ఆ తీవ్రత, పిల్లలు పాపం ఊపిరాడగలుగుతారు, ఊపిరితిత్తుల్లో ఆ పొగ పీల్చుకోవటం వల్ల దాన్ని అంటే ఒకేసారి ఏమంటే తగ్గాలంటే స్పీడీ రికవరీ అంటే 4-5 రోజులన్నా పడుతుంది. ఊపిరితిత్తులతో పోయిన పొగ వల్ల బ్రాంకోసిస్ ద్వారా, బ్రాంకోస్కోపీ ద్వారా దాన్ని బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రమాదం జరిగినటువంటి తీరు చూస్తే చాలా దట్టమైన పొగలు రావడం ఇవన్నీ చూస్తే ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. నార్మల్ షార్ట్ సర్క్యూటే కారణమా, లేదంటే ఇంకేమన్నా దీనికి రీజన్స్ ఉన్నాయా స్పెసిఫిక్గా? మీరు అన్నట్టు షార్ట్ సర్క్యూటే కారణం అండి. ఎందుకంటే అది వేసవి శిక్షణ తరగతులు కానీ స్కూల్ కూడా కాదండి. అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వటం నిమిత్తం సింగపూర్లో చాలా సిస్టమేటిక్గా వేసవి తరగతులు ఉంటాయి. దాంట్లో ఎటువంటి ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలే ఇటువంటి ఇన్సిడెంట్. కాబట్టి అలా అనుకోకుండా పాపం చిన్నపిల్లలు అందరూ కూడా, వాళ్ళకి పాపం ఊహ తెలిసి తెలియని వయసు, ఆ పొగ పీల్చుకోవటంలో చూస్తే మనం కూడా దట్టమైన పొగ చూస్తే కనుక ఎవరికైనా మనకే ఊపిరాడదన్నమాట. మరి ఆ పిల్లలు ఎట్ట తట్టుకుంటారో పాపం. తట్టుకొని మొత్తానికి చెప్పినట్టు బ్రాంకోస్కోపీ ద్వారా ఏదైతే ఊపిరితిత్తులోకి వెళ్ళింది బయట తీసుకురావటం, త్వరలో కోలుకేటట్టు చేసే సమర్థవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. నిజమేనా? మార్క్ శంకర్తో మాట్లాడారు, మాట్లాడుతున్నారు, వెళ్ళి పర్వాలేదు అతను బాగానే ఉన్నాడు అంటే కాన్షియస్లో వచ్చినట్టుగానే, అపస్మారక స్థితి ఏమి ఇక్కడ లేదు, కోలుకున్నట్టుగానే కనపడుతుంది. కాబట్టి అది కొద్దిగా ఆ పొగ అది తీసేయాలి కాబట్టి 3-4 రోజులు పడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఐ కమిషన్లు కూడా స్పందించడం, డాక్టర్లు పర్యవేక్షణ చేయటం, ఆ పిల్లలందరికీ కూడా క్షేమంగా బయటకు వచ్చారు. ఒక్క పాప చనిపోవడం తప్పితే మిగతా అందరికీ చిన్న చిన్న గాయాలు. ఆ గాయాలు కూడా త్వరలో, అందులో ఇండియాలో అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. అక్కడ ఎట్లా ఉందో, చలి ఉన్నా ఇబ్బందే కదా మనం వాతావరణం బట్టి. తొందరగా కోలుకోవాలని మనం ఆకాంక్షించాలి. అంటే ఒకటి, ఇప్పుడు హై ప్రొఫైల్ కిడ్సే ఉన్నారు అందరూ అక్కడ. మిగతా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అబ్బాయి గురించి తెలియగానే అందరూ అటెన్షన్ ఆ స్థాయిలో ఉండేవాళ్ళే ఉంటారు. సో ఇంత నిర్లక్ష్యంగా జరిగిందా ప్రమాదం, లేదంటే అజాగ్రత్తగా ఉండడం వల్ల జరిగిందా ఏంటి? దానిపైన ఏమన్నా ఎంక్వైరీ కానీ స్థానికంగా విచారణ కానీ ఉంటుందా? అక్కడ మంత్రి కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు జరిగింది, విచారణ చేపట్టండి, ఎవరైనా దీని వెనక గనక దీనికి బాధ్యత కుట్ర కోణం ఉందని కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు హై ప్రొఫైల్ చదువుకోవడానికి సింగపూర్ ఎక్కువ మంది చదివిస్తుంటారు పిల్లల్ని, లోయర్ క్లాసెస్ వరకు. మరి ఆ యాంగిల్లో కూడా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విచారించి దాని వెనక ఏమైనా కుట్ర ఉందనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో మానవ తప్పిదమా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఏదేమైనా కానీ ప్రాణాపాయం ఎక్కువగా జరగకుండా, ఒక పాప పిల్ల 10 సంవత్సరాల వయసులో ఊపిరాడక వచ్చేదని కానీ చనిపోయింది. ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని మనం కోరుకోవాలి. అదే సమయంలో ఇప్పుడు ఉన్న మిగతా పిల్లలందరూ కూడా త్వరగా కోలుకొని వాళ్ళ హ్యాపీగా వాళ్ళ ఇంటికి
వెళ్ళాలని మనం ఆకాంక్షించాలి. రైట్ రైట్. చిరంజీవి గారు కూడా వెళ్ళారు. ఫ్యామిలీలో అందరూ కూడా ఒక ఆందోళనతో ఉన్నటువంటి సందర్భం ఇది. అందరూ రాజకీయ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, గవర్నర్ గారు సంఘీభావం గవర్నర్ గారు అందరూ తెలిపారు. సో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే నిన్న పాపం వాళ్ళ ఫ్యామిలీలో అకిరానందన్ బర్త్డే నిన్న. మూడంతా స్పాయిల్. మూడంతా ఒకవైపు ఏమో ఆ బర్త్డే కూడా పక్కన పెట్టి ఆయన అరకులో మనం చూసాం. అక్కడ గిరిజనుల కోసం, అభ్యున్నతి కోసం ఆయన పర్యటన ఇచ్చేసింది. అదే సమయంలో ఈ దుర్ఘటన జరగటం అనుకోని పరిణామంగా భావించాలి. ఏదైనా కానీ తక్షణ చర్యలు తీసుకోవటం, ఆగమేఘాల మీద అందరూ కూడా స్పందించడం, ఇది రాజకీయాల్లో కూడా కావాల్సింది. ఇదే ఒకళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు రాజకీయాలు అనేది పక్కన పెట్టి తొందరగా కోలుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు కుమారుడు అని చెప్పి అందరూ కూడా స్పందించిన తీరు, ఏది పార్టీలకు అతీతంగా తీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం, అందరూ కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పేరున ఎవరైతే ట్వీట్ చేశారో అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పటం, అదేవిధంగా ఆయన కోలుకోవాలని చెప్పి గుడుల్లో కూడా పాపం మొక్కుకున్న వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత ఆయన బయలుదేరటం అనేది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైనా కానీ ఆ ఇంట్లో ఒకవైపు రాజకీయాల సినిమాలో బిజీగా ఉన్న ఈ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగటం అనుకోని సంఘటనగా మనం భావించాలి. తొందరగా కోలుకొని ఇంటికి వస్తే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం మాట్లాడినట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. ఇక కాలిన గాయాలకు సంబంధించి చికిత్స నడుస్తుంది. మరోవైపు పొగ వలన లంగ్స్లో ఫామ్ అయినటువంటి ఫాగ్, ఈ పొగ కారణంగా ఏర్పడేటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మరింత జాగ్రత్త తీసుకుని చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రానికి మరిన్ని అప్డేట్స్ దీనిపైన రావచ్చని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.